సిఎస్ నుండి ఈసీ వరకు ఎవరి స్థలాన్నో ఎవరి గనులను కబ్జా చేసినంత ఈజీగా అధికారాన్ని దక్కించుకున్నాననే భ్రమలో ఉన్నారు జగన్ గారు. తనకు అధికార భిక్ష పెట్టింది ప్రజాస్వామ్యం అని, ఒక్క అవకాశం ఇచ్చింది ప్రజలు అన్న విషయాలను మర్చిపోయారు జగన్ గారు. అందుకే తాను పలికిందే వేదం, తన మాటే నెగ్గాలి అన్న ఫ్యాక్షన్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. లేకపోతే ఆ పగబట్టడం ఏంటి, ఆ ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి, అసలు ఏంటి లక్షణాలు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ నుంచి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వరకు చూశాం. 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినందుకు మండలిని రద్దు చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలను రద్దు చేసినందుకు ఈసీని తొలగించారు. అసలు ప్రజలంతా కరోనా భయంతో బిక్కుబిక్కుమని ఉంటే పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది? అసలు ఈసీపై పగబట్టడానికి కారణం ఏంటి? స్థానిక ఎన్నికల నేపథ్యంలో మీరు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. పోటీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేశారు. పోటీ అభ్యర్థులను బెదిరించి చాలా చోట్ల ఏకగ్రీవం చేశారు. బరిలో నిల్చున్న అభ్యర్థుల ఇళ్లలో మద్యం పెట్టించారు. మహిళా అభ్యర్థుల జాకెట్లలో చేతులు పెట్టారు. ఇన్ని చేసినా వాటి కారణంగా ఎన్నికలు వాయిదా పడలేదు. కేవలం కరోనా నుండి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించడానికి, అది కూడా కేంద్ర హెచ్చరికలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను వాయిదా వేస్తే పగబడతారా? మనం పేపర్ బ్యాలెట్స్ వాడుతున్న నేపథ్యంలో అధిక సమయం, అట్లాగే హ్యూమన్ కాంటాక్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, అభ్యర్థుల దృష్ట్యా ప్రజా ఆరోగ్యానికి కరోనా వైరస్ ప్రబలమైన సవాలే అని అంగీకరించక తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నెలకొన్న ముప్పు ప్రబలమైంది అని ఒప్పుకోక తప్పట్లేదు. విధులేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా, పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంక్రమించిన విస్తృత అధికారాల మేరకు, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు నిలిపివేస్తున్నాం. రాజ్యాంగంలోని 243K నిబంధన ప్రకారం ఎలక్షన్ కమిషనర్ తొలగింపు అంత సులభం కాదని జగన్ గారికి తెలుసు. అయినా స్వతంత్రంగా పనిచేయాల్సిన అధికార యంత్రాంగాన్ని, వ్యవస్థల్ని కూడా తన గుప్పెట్లోకి పెట్టుకునేందుకు జగన్ గారు రాజ్యాంగ వ్యవస్థలపై ఇలా దాడి చేస్తున్నారు. మహా అయితే కోర్టు 4 అక్షింతలు వేస్తుంది, అంతే తప్ప తనను తీసుకెళ్లి జైల్లో పెట్టేది లేదు కదా అన్నట్టుంది జగన్ గారి వ్యవహారం. స్థానిక ఎన్నికలు వాయిదా పడకుంటే ఏపీలో ఎంతమంది ప్రజలు కరోనాకు బలయ్యేవారో తలుచుకుంటేనే భయమేస్తోంది. ఎన్నికలను వాయిదా వేసి ఎలక్షన్ కమిషనర్ మంచి పని చేశారని ప్రజలంతా అనుకుంటుంటే తనకు స్థానిక సంస్థలపై అధికారం ఇంకా దక్కలేదన్న కసితో జగన్ గారున్నారు. ఏమిటి అధికార దాహం? ప్రజల ప్రాణాల కన్నా మీకు అధికారమే ముఖ్యమా?